రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతమైన స్థలంలో ఆసీనుడు అయిన దేవా, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అని సెలవిస్తున్న మా తండ్రి, మీ యొక్క జీవము కలిగిన బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని కాపాడినందుకు, భద్రపరిచినందుకు, మీ యొక్క కృపలో మమ్మల్ని దాచిపెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ సమయాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నారు. అయినప్పటికీ నాయన, మీ కృప, కేవలం మీ కృప మాత్రమే మమ్మల్ని ఈ రోజున సజీవులుగా ఉంచింది నాయన. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రభువా, మా ప్రతి పనిని కూడా దీవించిన విధానాన్ని బట్టి స్తుతులు నాయన. మాకు ప్రతి అవసరతను తీర్చి సమృద్ధిలోకి నడిపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభువా. అయా, మేము వెళ్తున్న మార్గాల్లో, మా వాహనాల్లో మీరు మాకు రక్షణ దయచేసి అయా, ఈ విధంగా సజీవులుగా మరొకసారి మీ పాద సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుకునే, కుటుంబంతో కలిసి మిమ్మల్ని ఆరాధించుకునే విలువైన సమయాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు నాయన. ఆయా ఈ రోజున ఏ ఒక్కరు కూడా దిగులుతో, బలహీనతలను బట్టి ఆయా దుఃఖముతో ఉండకుండా సహాయం దయచేయండి. ఏ బాధ వచ్చినప్పటికీ, ఏ అనారోగ్యం వచ్చినప్పటికీ, వారి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ అయా, వారు మీ పైన భారం వేసి ధైర్యముగా, ఆనందముగా ఉండడానికి సహాయం దయచేయండి. అయా, లేఖనాల ద్వారా సెలవిచ్చినట్లుగా వారు సంతోషంగా ఉంటుండగా వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. నలిగిన మనస్సును బట్టి వారు ఇంకా అనారోగ్యంలోనికి వెళ్ళిపోకుండా ప్రభువా సహాయం దయచేయండి. ప్రతి బిడ్డ కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆనందంగా, సంతోషంగా జీవించే కృపను దయచేయమని కూడా ఈ రాత్రిన తండ్రి ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో నాయన, వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం. ఈ రాత్రి కాలంలో ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారు అనుకుంటున్న కార్యాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా వారి జీవితంలో జరిగించండి. ప్రభువా, ప్రార్థిస్తున్నాం. అనారోగ్య సమస్యలను బట్టి బాధపడుతూ ప్రార్థిస్తున్న, దుఃఖిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం నాయన. అయా, మీ యొక్క హస్తము ద్వారా వారిని తాకండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి. ప్రతి విధమైన బలహీనతను కొట్టివేయండి. అరికాలు మొదలుకునే నడినెత్తి వరకున్న ప్రతి విధమైన అనారోగ్యమును యేసు నామములో తీసివేయండి. అపవాది దురాత్మ శక్తులన్నింటినీ యేసు నామములో లయపరచండి. అయా, వారికి ఉన్నటువంటి మానసిక కృంగుదలలో నుంచి కూడా బిడ్డలను లేవనెత్తండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో నాయన, ఎవరైతే ధనం ఇచ్చి చిక్కుబడ్డారో, మోసపోయారో, వృధాగా తమ ధనాన్ని వ్యర్థం చేసుకున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. ఆర్థికంగా వారందరూ కూడా మరలా బలపడ్డానికి సహాయం దయచేయండి. వారి చేతి పనులను, వారి ఉద్యోగాలను అవన్నిటినీ కూడా ఆశీర్వదించి వారిని తండ్రి ఉన్నత స్థానంలోన నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, కుటుంబపరమైన విభేదాలు, విద్వేషాలు, గొడవలు, మనస్పర్ధలు, అయా కోపతాపాలు అన్నీ కూడా యేసు నామములో కొట్టివేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను, ప్రేమను దయచేయండి. తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య తండ్రి మంచి బాండింగ్ ఉండడానికి కృప దయచేయండి. అదేవిధంగా రక్త సంబంధికుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సహాయం అనుగ్రహించండి. అయా, ల్యాండ్ సమస్యలు, కోర్టు కేసుల నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో గర్భఫలం కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. యేసునామములో బిడ్డలకు గర్భఫలం దయచేయమని మాలుకుంటున్నాం నాయన. అదేవిధంగా వివాహముల విషయంలో కూడా సహాయం దయచేయండి. సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి ప్రభువా. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారందరూ కూడా క్షేమంగా ఉండడానికి సహాయం దయచేయండి. వారి ఉద్యోగాలను, వారి చదువులను, వారి వ్యాపారాలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. విదేశాలు వెళ్ళటకు ప్రయత్నిస్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో ప్రభువా, వారందరినీ కూడా మీ రక్షణలో భద్రపరచుకోండి. సురక్షితంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం. లోన్స్ నిమిత్తం, పెన్షన్స్ నిమిత్తం, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, రిటైర్మెంట్ నిమిత్తం తండ్రి ప్రార్థిస్తున్నారు.
మీ సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రాత్రిన మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని, వారికి మీరు తోడైండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మారు మనసు లేని ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారందరికీ మారు మనసు దయచేయండి. యవన బిడ్డలకు ఉన్నటువంటి దురాలోచనలు, చెడు అలవాట్లు, అడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వారు అనుకుంటున్న ఆ జాబ్లో వారు ఉండటానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా, అలసిపోయిన దేహములతో ఉంటుండగా మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అపవాది, శత్రువులు, దొంగల వలన ఎవరు కూడా ఈ రాత్రి సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఏ హాని కూడా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డకును ఈ రాత్రిన తండ్రి జరగకుండా మీ యొక్క అగ్ని కంచ మా అందరి గృహాల చుట్టూను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిద్రలేమి, పీడకల సమస్యల నుంచి ముఖ్యంగా విడుదల దయచేయండి. అలా ఉన్న ప్రతి ఒక్కరికి కంటి నిండా సుఖవంతమైన నిద్రను అనుగ్రహించమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా ఈ రాత్రిని మీ పాద సన్నిధిని పెడుతున్నాం. అయా, మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిలో సజీవ సంఖ్యలో మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టుకోనమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.